హలో ఎవ్రీవన్, ఈరోజు చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరేటట్టు ఎగ్ పులుసు కూర అయితే చూపిస్తాను. కోడిగుడ్ల పులుసు అనేది చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది, బట్ చాలా ప్రాసెస్ అని అనుకుంటారు. దాన్ని చాలా ఈజీగా అయితే చూద్దాము. ఫస్ట్ ఏం లేదు, ఎగ్స్ మనకి ఎన్నైతే కావాలో అన్ని మనము ఉడకపెట్టుకొని దానికి ఘాట్లు పెట్టాలి. ఘాట్లు ఎందుకు పెట్టాలంటే మనకి ఏదైనా ఫ్లేవర్ ఉంటే మంచిగా దిగుతుందండి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం గోరువెచ్చ కాగానే మరి ఎక్కువ వేడి కాకముందే ఎగ్స్ అనేది వేసేయాలి. ఇలా వేయటం వల్ల ఏంటంటే ఇలా వేయకుండా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇలా వేసిన దానికి వేయని దానికి కర్రీ అయితే చాలా టేస్ట్ మారుతుంది. నీకు ఎగ్ అయితే అంత సాఫ్ట్గా ఉండకుండా కొంచెం మంచిగా రెస్టారెంట్ స్టైల్లో రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా నేనైతే ఇప్పుడు నా ప్రజెంట్ ఫేవరెట్, నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటూ ఉంటాను. ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చకపోతే అలా చేయకుండా నార్మల్ కర్రీలాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం నార్మల్ ఏదైతే అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి సేమ్ అంతే పచ్చిమిర్చి అండ్ మన ఆనియన్స్ ఏదైతే మనం కట్ చేసి పెట్టుకుంటామో ఆనియన్స్ని వేసి కొంచెం లైట్గా ఉప్పు వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఉప్పు ఎందుకంటే మనకి ఆనియన్స్ అనేది బాగా వేగటానికి, అంతే, అంతకు మించి ఏం లేదు. కొంతమంది స్కిప్ చేస్తూ ఉంటారు, అది మీ ఇష్టం కంప్లీట్లీ. ఇలా మంచిగా మనకి వేగాయి, కొంచెం మీడియం వేగితే చాలు, మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఈ కర్రీకి అయితే. దాంట్లోకి టమాటాస్ వేసేసుకోవటమే. టమాటాస్ కూడా మరీ చిన్నగా చాప్ చేసుకొని కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, మీడియం సైజ్ అయినా పర్లేదు, అది మనకి ఎక్కువ ఉడికిపోతాయి కాబట్టి. అలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం మధ్య మధ్యలో మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఏంటంటే మనకి మాడకుండా చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే చింతపండు పులుసు పోయాలి. కాకపోతే నా దగ్గర ఇండియా నుంచి వచ్చిన చింతపండు జస్ట్ గుజ్జులాగా ఉంది, ఇంకా నేను అదే పోసేసాను. కాకపోతే చాలామంది ఏంటంటే జస్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకొని ఆ వాటర్ అయితే పోస్తారు. అది కంప్లీట్లీ మీ ఇష్టం, మీ పులుపుకి తగ్గట్టు మీరు వేసుకోండి. దాంట్లో కొంచెం కారం అట్లా వేసుకొని అండ్ దీంట్లోకి వాటర్ కూడా పోసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మనం ఏంటంటే వాటర్ పోసేసిన కాసేపటి కొంచెం ఆ వాటర్ మనకు వేడెక్కాయి అన్న టైంలోనే మనం గుడ్లు కూడా దాంట్లో యాడ్ చేయాలి. అండ్ మస్ట్ అండ్ షుడ్గా మీరైతే పైన ఇది పెట్టేసుకొనే ఉంచండి మూత, అప్పుడే మీకు మంచిగా ఉడుకుతాయి. ఇదే టైంలో మనకు కొంచెం అంత దగ్గర పడుతుంది అన్న టైంలో మీ టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు, గరం మసాలా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు మంచిగా వేసేసుకొని మంచిగా ఎంజాయ్ చేయటమే. ఈ ఎగ్ పులుసు అంత కష్టమైంది అయితే కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో